థంబ్‌నెయిల్ చూశారు. దాని గురించి మాట్లాడుకుందాం. కానీ వీడియో పూర్తిగా మీరు చూసినట్లయితే మాత్రమే మీకు అర్థమవుతుంది. అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటున్న క్రమంలో వాళ్ళు మనసు మార్చుకోక ఉండడాన్ని బట్టి యేసుక్రీస్తు వారు గద్దిస్తున్నారు. ఏమనంటే, అయ్యో కొరాజినా, బెత్సయిదా, మీ మధ్యన జరిగిన అద్భుతములు తూరు షిదోనుల ప్రాంతంలో జరుగుంటే వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద పూసుకొని వారు మారు మనసు పొంది ఉండేవారు అని. అయ్యో కొరాజినా అంటే ఎంతో బాధకరంగా ఈ అరుస్తూ ఆ మాటలు చెబుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అక్కడ అద్భుతాలు దేవుడు చేసినప్పుడు ఎందుకు వారిలో మారు మనసు రాలేదు? యేసుక్రీస్తు వారి అద్భుతం చేసుంటే ఎటువంటి అద్భుతాలు అయి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వాళ్ళలో మార్పు లేదు. అందును బట్టి ఆయన బాధపడుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. మరొక మాట అంటారు, కపెర్నహూమా, ఆకాశం మట్టుకు నువ్వు హెచ్చించుకునేదవా, పాతాళము వరకు నువ్వు దిగిపోయేదవు. నీ దగ్గర జరిగిన అద్భుతములు సొదోమలో జరిగి ఉంటే ఆ పట్టణం ఇంకనూ నిలిచి ఉండేది అని ఆయన చెబుతూ ఉన్నారు. సొదోమ పట్టణము పాడవకుండా, ఉగ్రతకు లోనవ్వకుండా అక్కడ ఇప్పుడు జరిగిన అద్భుతాలు, కపెర్నహూములో జరిగిన అద్భుతాలు జరిగి ఉంటే ఆ పట్టణము మారు మనసు పొంది, ఆ పట్టణము రక్షణ పొంది ఇప్పటికీ కూడా నిలిచి ఉండేది. అద్భుతాలు జరిగింది, కానీ వాళ్ళలో ఎటువంటి మార్పు లేదు. కానీ ఒకరోజు యేసుక్రీస్తు వారు వెళ్తున్న క్రమంలో జక్కయ్య అనే వ్యక్తి ఎదురవుతాడు. అతని ఇంటికి వెళ్ళిన తర్వాత అతను అంటాడు కదా, నా ఆస్తిలో సగభాగము నేను పేదలకి ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకుంటే అతనికి నేను 4 అంతలు ఇస్తాను అని అతను గొప్ప మాట అంటాడు. అప్పుడు అంతకంటే ముందు అక్కడున్న ప్రజలు ఏమనుకుంటారు, పాపి అయిన జక్కయ్య ఇంట్లో వెళ్తున్న రేట్ అని సనుక్కుంటారు. అయితే జక్కయ్య అంటే ఎవరికి ఇష్టం లేదు, అతను ఒక పాపాత్ముడు అని అందరు కూడా అనుకుంటూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు అడుగు పెట్టడం జరిగింది. ఆ కథలో గొప్ప మార్పు రావడం జరిగింది, మారు మనసు రావడం జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు అంటారు కదా, ఈయన కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అతను గొప్ప మారు మనసు పొందాడు, అతను రక్షణ అనుభవంలోకి వచ్చాడు. ఇది కదండి అసలైన స్వస్థత. తన మనసులో వచ్చిన స్వస్థత కదండి అసలైన స్వస్థత. అందును బట్టే కదండి ఆయన ఆశపడుతున్నాడు, అందును బట్టే కదండి ఆయన సంతోషపడుతున్నాడు, అందును బట్టే కదండి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ఎంతో సంతోషకరమైన వార్త అక్కడున్న ప్రజలకి చెబుతూ ఉన్నారు యేసుక్రీస్తు వారు. కాబట్టి శరీరానికి వచ్చిన స్వస్థత కంటే మన మనస్సుకు వచ్చిన స్వస్థతే చాలా ప్రాముఖ్యము. ఎంతోమంది అద్భుతాలను చూసి తర్వాత సనిగిన వారు లేరా? ఎర్ర సముద్రమే 2 పాయలుగా చీల్చబడిన తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజలు సనుక్కోవడం జరిగింది దేవుని మీద. కాబట్టి అద్భుతాలను బట్టి మనిషిలో మారు మనసు వస్తుంది అనుకోవడం అది చాలా మటుకు తప్పు. ఎందుకంటే ఒకవేళ మారు మనసు రావచ్చు, బట్ అది చాలా రేర్ అని మనం భావించవచ్చు. బట్ మనసు ఎప్పుడైతే మారుతుందో యేసుక్రీస్తు జక్కయ్య ఇంట్లో ప్రవేశించినప్పుడు తనలో మారు మనసు వచ్చినట్లు దేవుని వాక్యము మన హృదయంలో ప్రవేశించినప్పుడు మాత్రమే మన మనస్సుకు స్పష్టత కలుగుతుందని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ, ఈ వీడియో చూసినట్లయితే మరలా ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను.